అందరికీ తెలుగు ఉగాది నామ సంవత్సర అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఇది పరాభవ నామ సంవత్సరం. అతిగా విర్రవీగుతున్న వాళ్ళందరికీ పరాభవం కలిగే సంవత్సరం అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకు ఆదాయ కందాయ ఫలాలు ఇలా ఉన్నప్పటికీ మనము ఎప్పుడూ జీవితంలో ఆనందంగా సుఖంగా ఉండడానికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాము. తక్కువగా మాట్లాడదాము, ఎక్కువగా పని చేద్దాము, మితంగా ఆహారం తీసుకుందాము, ఆరోగ్యంగా ఉందాము, ఇతరుల గురించి మాట్లాడము తగ్గిద్దాము, మన పనుల మీద మనము ఫోకస్ పెడదాము, మన పిల్లలకు మన ధర్మాన్ని మన సాంప్రదాయాలను తెలియజేద్దాం. అదేవిధంగా మరి ఒక బుక్కు పెన్ను తీసుకొని మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు మనం చేసే పనులు, మనకు ఉపయోగపడే పనులు ఏం చేశామో, ఎంత సమయం కేటాయించామో, ఇతరికి సేవా కార్యక్రమాలు ఏం చేశాము, మన కోసం మనం ఏం చేసుకున్నాము అనే విషయాలను నోట్ చేసుకుందాం. ఆ విధంగా చేసుకోవడం వల్ల మన టైం వృధా అవుతుందా, మనకు ఉపయోగపడుతుందా, మనం ఏదైనా సాధించగలుగుతున్నామా అనే విశేషాలన్నీ కూడా మనకే తెలుస్తాయి. కాబట్టి వాటిని సవరించుకుంటే మన జీవితం ఆనందమయం అవుతుంది అని నా ఉద్దేశం. మరి మీరు కూడా అవును అంటే తప్పకుండా ఆచరించి ఫలితాలు ఏంటి, మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో తెలియజేయండి. మరొకసారి అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు.